ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు పేరిట మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు నాతో మాట్లాడినటువంటి అద్భుతమైన మాట మండుచున్న పొద అనుభవము. దేవుడు నాతో మరి మాట్లాడినటువంటి ఈ మండుచున్న పొద యొక్క అనుభవాన్ని గురించి కొన్ని మాటలు మరి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి నిర్గమకాండము 3వ అధ్యాయములో ఈ మండుచున్న పొద, బర్నింగ్ బుష్ అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. నేను ఈరోజు మరి మండుచున్న పొద యొక్క అనుభవం గురించి కొన్ని మాటలు క్లుప్తముగా నేను మీకు వివరిస్తాను. మరి నిర్గమకాండము చూసినట్లయితే 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం మొదట చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచునప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఆమేన్, హల్లెలూయా. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈ 3వ అధ్యాయములో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం చూస్తా ఉన్నాము. మండుచూ ఉన్నటువంటి ఒక పొద, బర్నింగ్ బుష్, మండుతూ ఉన్నటువంటి ఆ పొదలో దేవుడు మోషేతో ఎందుకు మాట్లాడాడు, దేవుడు మోషేను ఎలా దర్శించాడు అన్న మాటను నేను ఈరోజు మీకు వివరించాలని ఆశపడుతా ఉన్నాను. ఇక్కడ 2వ మాటను మనము జాగ్రత్తగా చూస్తే, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఆమేన్. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. ఈ 3వ అధ్యాయము 2వ వచనములో మోషేకి ఒక వింతైనటువంటి దృశ్యము కనిపించింది. ఏంటిది అంటే, ఒక పొద నడిమి మధ్యలో అగ్నిజ్వాలల్లో ఉన్నటువంటి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ప్రార్థన చేసేటువంటి దేవుని బిడ్డ ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. అది ఏ అనుభవము అంటే, మోషే వలె మనము కూడా మండుచున్న పొద అనుభవంలోనికి రావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మోషే 3:2లో సెలవిచ్చినట్టుగా మండుచున్నటువంటి ఒక పొదలో అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఆమేన్. ఇక్కడ ఒక దేవదూత, ఒక దూత ప్రత్యక్షమైందంట. ఒక దూత ప్రత్యక్షమయ్యుట అతడు చూచాడంట. దేవుని బిడ్డలారా, అతడు చూచినప్పుడు మరి అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను, కానీ పొద కాలిపోలేదు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేసే పరుడవైతే, ప్రార్థన చేసే వ్యక్తివే అయితే, దేవుణ్ణి వెంబడించే బిడ్డవైతే, నీ జీవితములో నువ్వు ఒక అనుభవంలోనికి రావాలి. అది మండుతూ ఉన్నటువంటి పొద. ఆ పొద మనకు ఏమి నేర్పిస్తుంది అంటే, దేవుణ్ణి చూచుట నేర్పిస్తుంది. ఆమేన్. నీవు ప్రార్థనా గదిలో, నీ ప్రార్థనా రూములో, నీ వ్యక్తిగత జీవితములో
నువ్వు దేవుణ్ణి చూచే అనుభవాన్ని కలిగి ఉండాలి. మండుతున్న జ్వాలలో యెహోవా దూత అతనికి ఏమయ్యాడంటే ప్రత్యక్షమాయను. దేవుని బిడ్డలారా, అతనికి ఏమయ్యాడంటే అపియరెన్స్ అయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు, కనిపించాడు. మనము మన వ్యక్తిగత జీవితాల్లో దేవునితో ప్రార్థనలో మనం గడుపుతూ ఉన్నప్పుడు మనకు దేవుడు కనిపిస్తాడు. ఆమేన్. దేవుని దూతలు మనకు కనపడతారు. దేవుని యొక్క ఆయన యొక్క దర్శనములో ఆయన యొక్క ప్రత్యక్షతను మనకు కనపరుస్తాడు. ఈ యొక్క మండుతూ ఉన్న పొద అనుభవంలో నువ్వు ఉన్నావు అంటే దేవదూతలు నీతో మాట్లాడే అనుభవము, దేవుడు నీకు కనిపించే అనుభవంలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ దేవుని మాట సెలవిస్తా ఉంది, అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను. ఆమేన్. ఎలా ఉన్నదంట? మండుతూ ఉన్నదంట. ఈ మండే పొద యొక్క అనుభవం ఏంటిదంటే క్రైస్తవ జీవితం ఎప్పుడు చల్లారిపోయిన స్థితిలో ఉండకూడదు, బోర్నింగ్ లాగా ఉండాలి. ఎప్పుడు ఈ మండుతున్న పొద మనకు ఏమి నేర్పిస్తుందంటే ప్రభువులో, క్రీస్తులో, దేవుని యొక్క ఆత్మీయతలో నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉండకూడదు. నువ్వు నిత్యము మండుతూ ఉండాలంట. చూడండి, మోషే ఆ హోరేబు కొండ మీదకి వచ్చి తన మామ మందను కాస్తున్నప్పుడు ఒక పొద అగ్నిజ్వాలలో మధ్యలో మండుతూ ఉంది. అరే, ఈ పొద కాలిపోతలేదేంటి అని ఇది చూడటానికి అతడు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు మంట మండుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఒక ఎన్కౌంటర్ జరిగింది అక్కడ. దేవుణ్ణి నువ్వు చూచినప్పుడు, నిన్ను దేవుడు చూచినప్పుడు, నువ్వు దేవునితో ఒక సహవాసంలో కలిగి ఉంటున్నప్పుడు నువ్వు చల్లారిన స్థితిలో ఉండకూడదు. దేవునికి నీకు మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలంటే మండుతూ ఉన్న కమ్యూనికేషన్ ఉండాలి. ఆమేన్. నువ్వు ఒక మంట మండుతూ ఉన్నట్టుగా ఉండాలి. చల్లారిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆవిరి స్థితిలో నువ్వు ఉండకూడదు, కానీ మండే స్వభావములో నువ్వు ఉండాలని ఈ మండుతూ ఉన్న పొద దేవుని నామంలో మనకు నేర్పిస్తా ఉంది. ఇక్కడ ఏమి మనకు దేవుడు సెలవిస్తా ఉండంటే ఆ పొద మండుచూ ఉండను కానీ కాలిపోలేదంట. ఆమేన్. మనము కూడా మన పరిస్థితులలో మనము మండుతూ ఉండాలి. ఆత్మలో తీవ్రత కలిగి మండుతూనే ఉండాలి, కానీ పరిస్థితులను బట్టి మనము నశించిపోకుండా ఉండాలంట. పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఎవరికి అనుకూలంగా ఉండయో తెలియదు, కానీ ఏ పరిస్థితి మన దగ్గరకు వచ్చినా, ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు మనకు ఏర్పడినా, అనుకూలమైన పరిస్థితులలో మనం బ్రతుకుతూ ఉన్నా మనము దేవుని సన్నిధిలో మండే జ్వాలలుగా ఉండాలి, కానీ నశించిపోయేటువంటి వ్యక్తులముగా, పరిస్థితులను చూసి బెంబలెత్తి, పరిస్థితులను చూసి పడిపోయి, పరిస్థితులను చూసి పారిపోయి నశించిపోయేటువంటి స్థితిలో ఉండకూడదు అని ఈ యొక్క మండుచు ఉన్న పొద మనకు నేర్పిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ 3వ మాట చూసినట్లయితే, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకొనెను. ఆమేన్. 3వ మాటలో ఒక గొప్ప అద్భుత రహస్యము దాగి ఉందండి. మండుతూ ఉన్న పొద యొక్క అనుభవం ఏంటిదంటే, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో, దేవుణ్ణి ప్రార్థిస్తారో, ప్రార్థనా జీవితాన్ని వ్యక్తిగతంగా దేవునితో సహవాసం సంబంధం కలిగి ఉంటారు, వారి జీవితంలో ఈ యొక్క మండే పొద అనుభవాన్ని కలిగి ఉంటారు. వారి జీవితంలో ఏమి కలిగి ఉంటారంటే ఒక వింతైన అనుభవాన్ని కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏ అనుభవం అంట? వింతైనటువంటి అనుభవం, గ్రేట్ సైట్ కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒక వింతైనటువంటి అనుభవంలో, ఒక వింతైనటువంటి లోతైనటువంటి ఒక మిరకిలస్ లైఫ్ లోనికి, అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. ఈ యొక్క మండుతూ ఉన్న పొద, ఈ బర్నింగ్ బుష్ అనుభవం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే వింతైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగేటట్టుగా చేస్తుంది. ఆమేన్. మండుతూ ఉన్న పొద అనుభవం నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, దేవుని బిడ్డలారా, ఒక వింతైన కార్యము
నీ జీవితంలో జరిగించడానికి సహాయము చేస్తుంది. ఇక్కడ 4వ మాట మనం చూసినట్లయితే, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను, దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచెను. దేవుని బిడ్డలారా, ఈ 4వ మాటలో ఉన్నటువంటి మరొక అనుభూతి ఏంటిది అంటే, దేవుడు చూస్తాడు. ఆమేన్. మండుతున్న అనుభవంలోను ప్రయాణిస్తే, మండుతున్న అనుభవంలోను ఉన్నట్లయితే దేవుని దృష్టి ఎవరి మీదకి వస్తుందంటే నీ మీదకి వస్తుంది. దేవుడు నీ ప్రతి పరిస్థితిని చూస్తాడు, నీ హీనమైన దిశను చూస్తాడు, నీ హీనమైన స్థితిని చూస్తాడు, నీ యొక్క దుర్భరమైన పరిస్థితిని దేవుడు చూస్తాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు అదే మాట, యెహోవా ఆ పొద నడుమ నుండి ఆ యొక్క మండుతూ ఉన్న స్వభావముతో, ఆత్మీయ తీవ్రతలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీకు కలిగిన దురావస్థలో, నీకు కలిగిన వ్యాధి బాధల్లో, నీకు కలిగిన కష్ట నష్టంలో నువ్వు మండుతూ మెల్ట్ చెయ్యబడి దేవుని దగ్గర సాగిలపడి నువ్వు ఆ మండే అనుభవంలో నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడంట, ఆ పొద నడుమలో నుంచి, నీ పరిస్థితులలో నుంచి, నీ దిగజారిన స్థితిలో నుంచి, నీ లేమిలో నుంచి, నీ అప్పులో నుండి ఎవరు చూస్తారంటే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూస్తాడు. చూచుట మట్టుకే దేవుడు ఆగిపోడు, కానీ మోషే అని దేవుడు పిలుస్తాడు. ఆమేన్. ఈ మండే పొద యొక్క అనుభవంలో ప్రత్యేకత ఏంటిదంటే, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ఆమేన్. దేవుడు మన పేరు పెట్టి ఎప్పుడు పిలుస్తాడంటే, నువ్వు మండే అనుభవం గుండా ప్రయాణిస్తున్నప్పుడు, మండుతున్న పొద గుండా అనుభవంలో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు ఊరుకోడంట. నీ హీనమైన దీనమైన స్థితిని చూచి నీ పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు. ఇక్కడ దేవుడు మోషేతో అదే అంటున్నాడు, మోషే మోషే అని దేవుడు అతన్ని పిలిచాడట. ఇక్కడ 5వ వచనం చూస్తే, అందుకు చిత్తము ప్రభువా నేను, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధమైనటువంటి ప్రదేశము. ఆమేన్. దేవుడు నీ స్థితిని ఒప్పుకోలు చేస్తాడు, నీ పాపపు స్థితిని, నీ హీనమైన దీనమైన శాపకరమైనటువంటి నీ స్థితిని ఏం చేస్తాడంటే ఒప్పుకునే విధముగా దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటిదేమో దేవుడు నీకు కనిపిస్తాడు ఈ మండుతూ ఉన్న పొదలో. మరి రెండవదేమో దేవుడు ఈ మండుతూ ఉన్న పొద అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఒక వింతైన కార్యాన్ని జరుగుట నువ్వు చూస్తావు. ఇక 3వది దేవుడు నిన్ను చూస్తాడు. 4వది దేవుడు నిన్ను పిలుస్తాడు. ఇక 5వది దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పశ్చాత్తాపములోనికి, విరిగిపోయిన మనస్సులోనికి, నలిగిపోయినటువంటి స్థితిలోనికి మారు మనసు కలిగి, పశ్చాత్తాపము కలిగి, నీ గత జీవితం అంతా, నీ పాప జీవితం అంతా ఏం చేస్తాడంటే దేవుడు విడిచిపెట్టే అటువంటి అనుభవంలోనికి నడిపిస్తాడు. ఆమేన్. నీ వెనక ఉన్నది నువ్వేం చేస్తావంటే లీవ్ చేస్తావు, దాన్ని వదిలిపెడతావు. ఇక నీ పాత రోత జీవితంలో ఉన్నటువంటి ఆ స్వభావ లక్షణాలను నువ్వేం చేస్తావంటే ఇంకా కంటిన్యూ చెయ్యవు, కానీ దాన్ని అక్కడే ఏం చేస్తావంటే టు లీవ్ బిహైండ్. నీ వెనక ఉన్న వాటినన్నిటినీ నువ్వు వదిలేస్తావు, నువ్వు దాన్ని అక్కడనే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావు. మండే పొద నిన్నేం చేస్తుందంటే పశ్చాత్తాపంలోనికి, రిపెంటెన్స్ లైఫ్లోనికి, న్యూ లైఫ్లోనికి. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నిలిచి ఉన్న పరిశుద్ధమైనటువంటి ప్రదేశము, ఒక బిగినింగ్ లోనికి, ఒక నూతనత్వంలోనికి, ఒక పరిశుద్ధమైన జీవితంలోనికి దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. ఈ మండే పొద నిన్ను ఏం చేస్తుంది అనుభవం అంటే నీ పాత రోత జీవితం యొక్క స్వభావాన్ని వదిలిపెట్టి ఒక న్యూ బిగినింగ్ లోనికి నడిపిస్తుంది. ఆమేన్. ఒక పరిశుద్ధమైన జీవితంలోనికి నిన్ను నడిపిస్తుంది. ఇక 6వ మాట, దేవుని మాట మనం చూసుకుందాము. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా. హల్లెలూయా. ఈ 6వ మాటలో దేవుడు తానెవరో తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆయన నీ దేవుడు అని బయలుపరుచుకుంటున్నాడు. ఇదిగో నీ మూల పితరుల దేవుడు, నేను నీ
నీ దేవుడను, ఐ ఆమ్ ద గాడ్ అంటున్నాడు. నేను నీ దేవుడను, నీ మూల పితరుల దేవుడను, ఫోర్ ఫాదర్స్ గాడ్ అంటున్నాడు దేవుడు. నేను నీ దేవుడను. ఇదిగో వారి దేవుడనే కాదు, కానీ అబ్రహాము దేవుడనే కాదు, ఇస్సాకు దేవుడనే కాదు, నేనెవరి దేవుడను? ఇప్పుడు నువ్వు ఆరాధిస్తున్నావు, ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావు, నేను నీ దేవుడను అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, తనకు తాను మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తనంతట తానే మనకు తన ప్రత్యక్షతను బయలుపరుచుకుంటున్నాడు. ఇక్కడ 7వ వచనం ఒక్కసారి మనం చూసినట్లయితే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆమేన్. 7వ మాట దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుడు దురావస్థలు, ప్రజలు ఏ స్థితిలో ఉంటున్నారో, ప్రజలు ఏ బంధకములో ఉంటున్నారో, వారి యొక్క బాధలు, వారి యొక్క కన్నీళ్లను, వారి యొక్క వేదనను దేవుడు, వారు పెట్టిన మొరనంట దేవుడు వినే దేవుడు. ఈ బర్నింగ్ బుష్, ఈ మండుచున్న పొద అనుభవం ఏం చేసిందంటే, నువ్వు ఏడ్చే ఆర్తధ్వని, నువ్వు కన్నీరు విడిచే అటువంటి ఆ కన్నీళ్లను, నువ్వు పెట్టే కేకలు దేవుని దగ్గరకు చేర్చుతాయి. ఆమేన్. ఈ 7వ మాటలో ఏముందంటే, దేవుని దగ్గరకు చేరుస్తుంది. ఆ మండుతున్న పొదలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత, ఆ అనుభవం ఎక్కడికి తీసుకెళ్తుందంటే, నీ దీనమైన హీనమైన స్థితి దేవుని దగ్గరికి చేరుస్తుంది. ఇక 8లో దేవుడు అంటాడు, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి నేను వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకును, హివ్వీలకును, యోబుసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకును వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్. ఈ 8వ మాటలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏంటిదంటే, దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆమేన్. ఏ మండుతున్న పొద అనుభవం ఏంటిదంటే, బంధకాల్లో ఉన్నావా, లేకపోతే వ్యాధి బాధలతో కుమిలిపోతున్నావా, ఆర్థిక ఇబ్బందులతో కుమిలిపోతున్నావా, లేకపోతే కుటుంబ కలహాలతో, కుటుంబ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావా, ఈ మండుతూ ఉన్న పొద అనుభవం ఏం చేస్తుంది అంటే విడిపిస్తుంది. అది ఏ బంధకమైనా కానివ్వండి, అది శరీర బంధకమైనా, అది ఆత్మీయ బంధకమైనా, అది సాతాను బంధకమైనా, మరి ఏ బంధకమైనా దేవుడు నిన్ను విడిపించుటకు స్వయముగా దేవుడే నీ ఎదుటికి దిగి వస్తాడు. ఆమేన్. నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. పాలు తేనెలు దేశం అంటే ఆశీర్వదించబడిన దేశము, సమృద్ధి అయినటువంటి దేశము అంటే సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ఈ మండే పొద యొక్క అద్భుతమైనటువంటి చివరి అనుభవం ఏంటంటే, నిన్ను సమృద్ధి అయినటువంటి అనుభవంలోనికి, ఆశీర్వాదములోనికి దేవుడు నడిపిస్తాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ప్రార్థన చేసే దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏంటిదంటే, మండుచు ఉన్నటువంటి పొద అనుభవం. ఎవరైతే ఈ మండుచు ఉన్న పొద అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి దేవుడు తన్ను తాను కనిపించేటట్టుగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. మరి అదృశ్యమైనటువంటిది, ఒక వింతైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. వారితో దేవుడు మాట్లాడుతాడు, వారిని దేవుడు దర్శిస్తాడు, వారికి నేను నీ దేవుడనని దేవుడు బయలుపరుచుకుంటారు. ఇక చివరిగా ఈ యొక్క మండుతూ ఉన్న పొదలో ఉన్న ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఇక్కడ 13వ మాట దేవుని మాట సెలవిస్తా ఉంది, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఆమేన్. నీ వ్యాధిలో, నీ బాధలు, నీ కష్టములు, నీ కన్నీళ్ళలో, నీ దుఃఖములు, నీ అప్పులో, నీ శ్రమలో, ఏ స్థితిలో ఉన్నను ఏం చేస్తాడంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మండుచు ఉన్న పొద, బర్నింగ్ బుష్ అనుభవంలో మనం ఉన్నట్లయితే దేవుడు తనకు తాను మనల్ని ప్రత్యక్షపరుచుకుంటాడు. తనకు తానే ప్రత్యక్షపరుచుకుని దేవుడు నీ హీనమైన స్థితిలో నీకు సహాయము చేస్తాడు. నీ పేరు పెట్టి పిలుస్తాడు. నీ పరిస్థితులన్నిటిని దేవుడు చూసి గమనిస్తాడు. ఆయన పరమునందు నుండి నీ యొద్దకు ఆయన దిగి వస్తాడు. దేవుని బిడ్డలారా,
దేవుడు మోషేతో ఎలా అయితే ఆ మండుచున్న పొద అనుభవాన్ని కలిగి ఉండి, నేను మోషే దేవుడను, నేను మీ పితరుల దేవుడనని ఎలాగూ సాక్ష్యం ఇచ్చాడో, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నేను నీ దేవుడను అని దేవుడు సాక్ష్యమిచ్చి నిన్ను ఆశీర్వదించి పాలు తేనెలు కలిగినటువంటి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలతో మేళ్లతో దేవుడు నిన్ను నింపుతాడు. ఇదే మండుతూ ఉన్నటువంటి పొద యొక్క అనుభవం. ఈ అనుభవాన్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ, దేవుని ఆరాధించే ప్రతి ఆరాధికుడు ఈ అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే ఇందులో ఉన్న గొప్ప మర్మాలతో కూడిన దైవ దీవెనలు మీకు కలుగునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ ఉన్నతమైన నామమును బట్టి అయా శ్రేష్టమైనటువంటి నీ కృపను బట్టి వందనాలు. మండుతూ ఉన్న పొద, బోర్నింగ్ బుష్ యొక్క ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని మరి మాకు తెలియచేసావు నాయన. అయ్యా, ఈరోజు మేమందరము ఈ యొక్క మండుతూ ఉన్న పొద యొక్క అనుభవాన్ని మేము కలిగి ఉండాలని, మమ్మల్ని చూసే అనుభవము, మాతో మాట్లాడే అనుభవం, పేరు పెట్టి పిలిచే అనుభవము, అయ్యా నీ దేవుడను అని నాతో ఉండే అనుభవాన్ని, అయ్యా ఇదిగో నాయన మా దురావస్థను, మా కన్నీళ్లను చూచి దిగి వచ్చేటువంటి ఆ కృపను మాకు దయచేయమని, ఈ మండుతూ ఉన్న పొదలో ఉన్న ఈ గొప్ప మర్మములతో మా జీవితాలు కట్టండి, మా కుటుంబాలను కట్టండి, మా ఆత్మీయతలో చల్లారిపోయిన స్థితిని మరలా మండించి మీరు మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత నీకే కలుగునుగాకని యేసు క్రీస్తు ఉన్నతమైన నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.